Hi aspirants, now we are going to deal one article that is published in the ఈనాడు newspaper. సో ఆర్టికల్లోకి వెళ్తే రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పేస్ పాలసీ 4.0ని రూపొందించింది. సో ఈ స్పేస్ పాలసీ 4.0 యొక్క లక్ష్యం ఏంటంటే అంతరిక్ష పరిశోధన రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేయడం, తయారీ, లాంచ్ సేవల పరంగా రాష్ట్రాన్ని ఒక హబ్బుగా తయారు చేయడం అన్నమాట. ఏంటంటే ఈ స్పేస్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అంతరిక్ష పరిశోధన రంగంలో సాంకేతికత అభివృద్ధి, తయారీ, ప్రొడక్షన్ని పెంచడం, లాంచ్ సేవల పరంగా రాష్ట్రాన్ని ఒక హబ్బుగా తీర్చిదిద్దడం అనేది ఈ స్పేస్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం. ఇంకా 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, 35,000 మందికి ఉపాధిని కల్పించడం ఈ స్పేస్ పాలసీ కింద ఈ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. తర్వాత చూసుకుంటే శ్రీహరికోట, లేపాక్షిలో స్పేస్ సిటీలను అభివృద్ధి చేయబోతున్నారు. ఈ స్పేస్ పాలసీ కింద ఏం చేస్తున్నారు? శ్రీహరికోట, లేపాక్షి స్పేస్ సిటీలను అభివృద్ధి చేస్తున్నారు అన్నమాట. దీనికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్పేస్ సిటీ కార్పొరేషన్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ శ్రీహరికోట, లేపాక్షి స్పేస్ సిటీలను అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ అయితే చూస్తుంది. ఈ స్పేస్ పాలసీ 4.0 యొక్క ప్రధాన లక్ష్యాలు కానీ మనం చూసుకుంటే ఈ స్పేస్ సిటీ యొక్క ఈ పాలసీ యొక్క ప్రధాన యొక్క లక్ష్యాలు చూడండి. అంతరిక్ష రంగంలో స్టార్టప్లు, భారీ సంస్థలు, విద్యా సంస్థలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక సమ్మిళిత పారిశ్రామిక ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక పారిశ్రామిక ఎకో సిస్టమ్ని అయితే ఏర్పాటు చేసి స్టార్టప్లు, భారీ సంస్థలు, విద్యా సంస్థలు ఇంకా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే విధంగా చేస్తున్నారన్నమాట. ఇంకా స్పేస్ వాల్యూ చైన్లో ఉన్నత, మధ్య, క్రింది స్థాయిల్లో దేశీయ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి దేశీయ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం దీని ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇంకా చూసుకుంటే గవర్నెన్స్, విద్యారంగం, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, వాతావరణ పర్యవేక్షణలో ఈ స్పేస్ ఆధారిత ఆవిష్కరణలకు సులభతరం చేస్తున్నారన్నమాట. విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ ఈ విధానంలో స్పేస్ ఆధారిత ఆవిష్కరణలు ఇంకా సులభతరం చేస్తున్నారు ఈ పాలసీ ద్వారా. శ్రీహరికోట సమీపంలో పారిశ్రామిక బేస్ అనేది ఏర్పాటు చేసి తయారీ క్లస్టర్ని అయితే అభివృద్ధి చేస్తున్నారు. ఇవి దీని యొక్క ప్రధాన లక్ష్యాలు, ఈ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ డేటాని అయితే మనం బేస్ చేసుకొని ఒక MCQ అయితే మనం చూద్దాం. ఏపీ స్పేస్ పాలసీ 4.0 గురించి సరి అయిన వ్యాఖ్య అనేది క్వశ్చన్. స్టేట్మెంట్స్లోకి వెళ్తే అంతరిక్ష పరిశోధన రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి, సాంకేతికత అభివృద్ధి, తయారీ, లాంచ్ సేవల పరంగా రాష్ట్రాన్ని హబ్బుగా తీర్చిదిద్దడానికి ఈ పాలసీని తీసుకొచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. శ్రీహరికోట, లేపాక్షిలో స్పేస్ సిటీల అభివృద్ధికి ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. రెండో స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. A and B రెండు కరెక్ట్. అది ఈరోజు ఆర్టికల్ ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసిన ఆర్టికల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ మంచి ఆర్టికల్స్తో వీడియో చేస్తుంటాను. నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.